హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అఖిలా సంజయ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? 11 days అయిపోయింది కదా వీడియో పెట్టేసి. నేనైతే మా పల్లెటూరు స్టైల్లో పలావన్నం ఎలా చేస్తారో చూపిస్తున్నాను ఒరిజినల్ వాయిస్ లో. మొత్తం అయితే చూసేసేయండి. ఫస్ట్ టైం అయితే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. చాలే ఇంకా అవి కూడా ఆకులు అన్ని కవర్లు తీసేసి చిన్న నిదానం వద్దులే అన్ని మళ్ళీ తిరగ మెతుకుగా వస్తాయి. అది కూడా సాల్ట్ వద్దులే, అవసరం లేదు. నేనైతే ఇక్కడ వీడియో తీస్తా ఉంటే ఈ బాబు వచ్చి నేను కూడా వీడియో కనిపించాలి అనేసి ఆడికొచ్చి పచ్చిమిర్చి ఉల్లగడ్డలు అయితే యాడ్ చేశాడు అనమాట. పచ్చిమిర్చి ఉల్లగడ్డలు అయితే యాడ్ చేశాడు. తెలిసాము ఈ బాబు వచ్చి మా ఆయన వాళ్ళ అన్న మనవడు అన్నమాట. వాడు యాడ్ చేస్తాడని ఉత్సాహంతో వచ్చి యాడ్ చేశాడు అనమాట. పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే యాడ్ చేశాడు వాడు. ఇంకా నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ పిన్ని అన్నమాట ఉన్నాయి. మా కోడళ్ళు అవుతారు వీళ్ళిద్దరు. నాకైతే కోడళ్ళు అవుతారనమాట వీళ్ళు వరుసకి. అంటే కెమెరాకి పోజ్ ఇస్తున్నట్టు ఉంటుంది అది. కాగానీలే ఏయిలే ఏ అల్లం తెల్లగడ్డ వేయలేమా? కాదు నడమ వేయి ఆడ పొయ్యి మీద ఉండేది చూడాలి. తిప్పక్క ఏది మటనా 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 కాదు అన్నము. పాల ఎసురు పోయేద్దామా? ఇంకా ఎసురు వద్దాంలే, ఉడుకుతాయి తేపో వద్దాం. ఉడికిపోతాయి ఎంతసేపు ఉడుకుతాయి.
ఇప్పుడు కనపడుతుంది. చికెన్ ఆఫ్ చేస్తున్నత హాయ్ చెప్పు. ఇటుంది ఉడికింటారు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, డాన్స్ అయ్యి. చెప్పు. జే జీ వస్తుంది. వంటకాడ జరుగుతుంది బంగారు తల్లి. జరిగినావా? హాయ్ చెప్పు. హాయ్ మమ్మ. వచ్చేస్తుంది. ఉల్లిగడ్డలు అయిపోయినాయి, పోసుకోవాలా. కాదు బాబా. చికెన్ మసాలా వేయలే. జై ఇప్పుడే అంత అయిపోయినాక లాస్ట్లో తీసి పైన పెట్టినట్టున్నాడు. ఆ ప్యాకెట్లు అవి పెట్టి దీంట్లో 2 3 కేజీలు కదా అది. ఏం కాలే. నీళ్ళు ఉండేవా దీంట్లో? చేత తీసే బొగ్గులు ఉండే జాగ్రత్త. పోయి కదా ఇంకా పోయి డబ్బు చిన్నగా ఉండు కొంచెం. కొంచెం తక్కువనే వచ్చిన నీళ్ళు ఉడికిపోతాయి, నానిపోయాయి బాగా. బియ్యం నానిపోయాయి. బియ్యం బాగా తొందరగా బొగ్గుల మీద మగ్గిస్తే అయిపోతుంది. ఇంకా నీళ్ళు చేసిన ఆల్రెడీ కొంచెం తక్కువనే వచ్చిన. ఇంట్లో వచ్చే పట్టునే పట్టుకో, మళ్ళీ అవన్నీ కారుతంలో నీళ్ళు ఉంటాయి కదా. పెట్టకునే బాధ లేదు అన్నము కాబట్టి ఒక గంట నానింటాయిలే. చికెన్ వేసినప్పుడు నానబెట్టినాం. తిప్పమా ఒకసారి అన్నం కలిపిన కలపకూడదు, ఎరుగుతుంది అన్నము ఎక్కువగా. చైతి హాయ్ చెప్పు. నీ పేరేంటి? నీ పేరేంటో చెప్పు. శ్రీ జేజీ అని. ఏందది? ఏంది మీద అది? ఉల్లిగడ్డనా? ఇంకోటి అల్లది, అది ఎర్రగా ఉండేది. అదిగో ఆడ ఎర్రగా ఉంది చూడు, అది ఏంది?
అదేంది ఇదేంటి అదేంటి అది టమోటానా ఏం చేస్తారు దాన్ని ఏం చేస్తారు కూరలో వేసుకుంటారు జేజీ అని పప్పులో ఇది అది అక్కకి ఇప్పమ్మా తేజత్తకి తేజత్తని పిలుచుకోరాపో తేజత్తని పిలుచుకోరాపో ఎక్కువ ఏం కాలేదు అన్నం సరవకి కరెక్ట్గా ఉంది తేజత్తని పిలిచినావా మీద ఏమనింది ఇదిగో ఇనికిపోయింది ఏం అవసరం లేదు ఎసురు కొంచెం ఉంది ఆహా ఎక్కువ అంటే ఎక్కువ ఏం లేదు ఎసురు కొంచెం ఉంది ఆహా మాడిపోతుంది అడుగున ఏమన్నా నీళ్ళు ఎక్కువ అయినాయి అనుకో ఉడికిందిలే పొదునుంది కొంచెం ఒక్కరవ్వ పొదునుంది ఒక 2 మంటలు తగిలితే అయిపోయా ఏం కాదులే అది ఉంటుందా కరుగుతుంది అది కరిగిపోతుంది పిజ్జా మొత్తంగా తీసేద్దాం మాట ఇక్కడైతే లైటింగ్ తక్కువ అయిపోయిందండి, చీకటి అయిపోయింది అనమాట. లైటింగ్ సరిగా సరిపోలేదు. ఆ పొయ్యి మంటకి ఎర్రగా కనిపిస్తుంది నా ఫేస్ అయితే. కట్టెల పొయ్యి మీద అయితే పొలాలు అయితే రెడీ అయిపోయింది అనమాట. పల్లెటూరు స్టైల్లో నేనైతే ఈ విధంగా చేసుకుంటాం మా పల్లెల్లో పొలావరణం అనేది. పైన పొడి పొడి ఉంది అడుగున అట్లాను అట్లాను ఏం కాదులే, కొంచెం నెమ్మునట్టుంది కదా, అందుకని నేను అట్ట పుల్లగా ఏమంటాండేది. సరిపోతుంది అన్నం మధ్యదలకి పిలుచుకుంటుంది. సెంటర్లో ఎక్కువ మగ్గింటుంది, ఎందుకంటే నిప్పుల సెగల్ల సెంటర్లోనే ఉంది. కింది ఒక పైన పైకి కొంచెం పడుకునే మెత్త మగ్గుతుంది. అట్లా సరిపోయింది. చింతకుండా మీకు కనుక మా వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి.